అటు అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ కోమటిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే అబద్ధాలే సిగ్గుపడే విధంగా ఆయన మాటలు అవుపడతా ఉంటాయి. ఇవాళ ఆయన మాటలు నిజంగా కూడా డ్రైనేజీలో మోరి కన్నా హీనంగా ఆయన మాట్లాడే అబద్ధపు మాటలు చూస్తే నిజంగా డ్రైనేజీ మోరి కూడా అంత అసహ్యంగా ఉండదు. ఆ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇవాళ అవుపడతా ఉన్నాయి. ఎందుకంటే 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు ప్రజలు. నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. మా దగ్గర ఒకసారి ఎంపీగా అబద్ధపు మాటలతోని ఏదో చేస్తాడని చెప్పి ఆశపడి గెలిపిస్తే ఆయన చేసిన నిర్వాహకం ఏంటంటే రియల్ ఎస్టేటు కాంట్రాక్టర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర, రియల్ ఎస్టేట్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటా మరి తిరిగి ఎంజాయ్ చేసిండే తప్ప ఈ భువనగిరి ప్రాంతానికి ఏ ఒక్కటన్నా ప్రాజెక్టు తెచ్చిండా, లేకుంటే ఏ ఒక్క కార్యక్రమం అయినా చేసిండా చర్చకు రమ్మని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మరి యాదాద్రి భువనగిరి జిల్లా అంతా కూడా అభివృద్ధి చెందిందంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు మంత్రిగా జగదీశ్వర్ రెడ్డి గారు అంత పెద్ద గుట్టను అనేక రకాలుగా అభివృద్ధి చేసి దాదాపు 1200 కోట్ల రూపాయలతోని గుట్టను అభివృద్ధి చేస్తే అక్కడ ఉన్నటువంటి అనేక మంది బాగుపడ్డారు. ఆ బాగుపడ్డ దాంట్లో మరి ఇవాళ కోమటిరెడ్డి వచ్చి జొర్రి మరి అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్లను రియల్ ఎస్టేట్ బ్రోకర్ల దగ్గర డబ్బులు సంపాదించిండు. మరి ఇవాళ వాళ్ళ మీదే మాట్లాడుతుండంటే నాకు సిగ్గనిపిస్తూ ఉంది. ఇవాళ మరి కాంట్రాక్టులు కాదు, ఇవాళ వచ్చినటువంటి ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్టే ఓసారి వస్తాడు, కాళేశ్వరం ప్రాజెక్టు దొంగది అసలు ఆయన దోడు తిరగకుండా మాట్లాడతాడు. కానీ ఇవాళ కాళేశ్వరం నీళ్ళే మరి ఎక్కడికి వస్తూ ఉన్నాయి. ఇవాళ ఆలేరు భువనగిరి ఆ నియోజకవర్గాలన్నీ సస్యశ్యామలమై ఇవాళ పారుతున్నాయంటే మల్లన్న సాగర్ నుంచి వచ్చే నీళ్ళే కదా. ఇవాళ నిజంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచిన తర్వాత ఈ సంవత్సరం మంత్రి అయిండు, ఈ సంవత్సర కాలంలో తట్టెడు మట్టెత్తిండు అని చెప్పి నేను సవాల్ విసురుతా ఉన్నా. ఎక్కడన్నా ఒక ప్రాజెక్టులో ఏదన్నా గుంటెడు మట్టెత్తి నేను ఈ కాలువ తీసుకొచ్చినా అని చెప్పి చెప్పమనండి. సిగ్గు లేకుండా వట్టిగానే నోటుకొచ్చినట్టు మాట్లాడేటువంటి మాటలు చూస్తే సిగ్గు అనిపిస్తూ ఉంది. అదే కాకుండా ఎందుకంటే వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు, ఏతుల వెంకటరెడ్డి అంటారు. అనేక రకాలుగా ఇక్కడ అక్కడ రోజు తిరుగుతాడు. మరి కొనుగోలు కేంద్రాలను పెట్టి అన్నాడు. జిల్లాలో ఎక్కడన్నా కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి ఫోటోలు ఇచ్చింది తప్ప ఏ కొనుగోలు కేంద్రాల్లో ఎన్ని క్వింటాల ధాన్యం కొన్నాడు. అదే కాకుండా ధాన్యం దళారీలకు, అటు కాంట్రాక్టర్లకు, ఇటు రైసు మిల్లర్ల మధ్యలో మరి ధాన్యాన్ని తక్కువ ధరకు అమ్మించి కమిషన్ తీసుకున్నటువంటి మరి కమిషన్ బ్రోకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిజంగా ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి విధానం కానీ, అటు రేవంత్ రెడ్డి కానీ, ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ప్రభుత్వంలో ఉండి సిగ్గు లేకుండా ఇలా విమర్శ చేస్తూ ఉన్నారు. మేం చేసినటువంటి పనులు ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి పనులనే ఇవాళ ఓపెన్ చేసి మేమేదో చేస్తున్నాం, మాకు పుట్టినటువంటి బిడ్డను మీరెత్తుకొని ముద్దాడుతున్నారు. ముద్దాడినా కనీసం మాకు పుట్టిందని చెప్పకుండా సిగ్గు లేకుండా ఇవాళ అవాకులు చవాకులు పలుకుతా ఉన్నారు. అదందరూ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఆర్ఎండ్బి మినిస్టర్గా సంవత్సర కాలమైంది. ఆలేరులో అండర్ పాస్ బ్రిడ్జ్ ఉంది. గొప్పలు చెప్పినావు ఎలక్షన్లో, నేను మంత్రి కాగానే ఏదో చేస్తా అని చెప్పినావు. ఈ సంవత్సర కాలమైంది. ఆర్ఎండ్బి చిన్న అండర్ పాస్ పూర్తి చేస్తలేవు. సిగ్గనిపిస్తలేదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? మాట్లాడడానికి ప్రభుత్వంలో ఉండి చేతగాక దొడ్డమ్మ మాటలు మాట్లాడుకుంటూ ఇవాళ అనేక పనులు చేసినటువంటి కేసీఆర్ గారిని కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారిని కానీ, ఇవాళ జగదీశ్వర్ రెడ్డి గారిని, నల్లగొండ జిల్లా ప్రదాత జగదీశ్వర్ రెడ్డి గారిని కూడా విమర్శిస్తున్నావు. నిజంగా మరి కార్యకర్తలందరూ ఒక్కసారిన నిన్ను ఎక్కడ కూడా తిరగనిచ్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మొన్న లగచర్ల సంఘటన జరిగింది, నువ్వు చూసినావు. ఎందుకంటే అది ఎవరో చేసింది కాదు, ప్రజల తరఫునే విప్లవం మారి ఖచ్చితంగా మీ వెంటబడే రోజు వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. అబద్ధాలను అబద్ధాలుగా మాట్లాడకు, అబద్ధాలు సిగ్గుపడేటట్టుగా మాట్లాడకని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.